హాయ్ ఆల్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ మీద ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ 1/a + c + 1/b + c ఈజ్ ఈక్వల్స్ టు 3/a + b + c, షో దాట్ c ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 1/a + c + 1/b + c ఈజ్ ఈక్వల్స్ టు 3/a + b + c. సో ఎల్సిఎం చేస్తే b + c + a + c బై a + c into b + c ఈజ్ ఈక్వల్స్ టు 3/a + b + c. సో ఇవి రెండు ఇంటూ చేద్దాం, ఇవి రెండు ఇంటూ చేసుకుందాం. సో ఇది ఇటు తీసుకొస్తే ఏంటి, a + b + 2c, ఎందుకంటే a + b + c + c కాబట్టి 2c + 2c ఇంటూ a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇది ఇటు సైడ్ తీసుకొస్తాం a + c b + c. సో a ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab + ac ప్లస్ b ab + b స్క్వేర్ ప్లస్ bc ఆర్ ప్లస్ 2ca 2cb 2c స్క్వేర్. సో ఇంటూ చేద్దాం, మొత్తం ఇంటూ చేసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఇది కూడా అంతే, ab + ac ప్లస్ c ఇంటూ b ప్లస్ c స్క్వేర్. ఇలా చేద్దాం. నెక్స్ట్ క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేద్దాం. సో ఫస్ట్ a స్క్వేర్ b స్క్వేర్ c 2c స్క్వేర్ ఒక దగ్గర రాసుకుందాం. నెక్స్ట్ టర్మ్స్ ఏంటి, ఇక్కడ ab 2 టైమ్స్ ఉంటాయి, అంటే 2ab, అంటే ac కూడా 2 టైమ్స్ ఉంటాయి. ac ఇక్కడ ac ఉంది, 2ac ప్లస్ ac 3bc 3ac ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకొక టర్మ్ ఉంటుంది bc, ఇక్కడ bc ఉంది, ఇక్కడ bc ఉంది, ఏంటి ప్లస్ 3bc ఈజ్ ఈక్వల్స్ టు 3ab ప్లస్ 3ac ప్లస్ 3bc ప్లస్ 3c స్క్వేర్. సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ అనేది క్యాన్సిల్ అవుతాయి, మనకి క్యాన్సిల్ చేసుకుందాం. నెక్స్ట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్, ఈ మైనస్ ఈ c ఇక్కడ 2c స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ 3c స్క్వేర్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఏమవుతుంది, మైనస్ 3c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3ab, ఇక్కడ కూడా 2ab ఉంది కాబట్టి ఇది రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ 2ab అవుతుంది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, ab. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్కి ఫార్ములా ఏంటి, 2ab cos c ఈజ్ ఈక్వల్స్ టు ab. సో cos c ఇలానే రాసుకున్నాం, ఇక్కడ ab ఉంది కాబట్టి ab బై 2ab అంటే ab క్యాన్సిల్ అయితే cos c ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. సో కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది, ఏ డిగ్రీలో, 60 degreesలో వస్తుంది. సో కాస్ క్యాన్సిల్ అవుతే c ఈక్వల్స్ టు మనం 60 degrees అని ప్రూవ్ చేయమన్నాడు, మనం ప్రూవ్ చేసాం. అలానే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఇఫ్ r1 ఈక్వల్స్ టు 2, r2 ఈక్వల్స్ టు 3, r3 ఈక్వల్స్ టు 6 అండ్ r ఈక్వల్స్ టు 1, ప్రూవ్ దట్ a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 4, c ఈక్వల్స్ టు 5 అని ప్రూవ్ చేయమన్నాడు. r1 r2 r3 అండ్ r వాల్యూ ఇచ్చాడు, మనకి abc అనేది ప్రూవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ గివెన్ ఏమేమి ఇచ్చాడు టర్మ్స్ రాసుకుందాం. నెక్స్ట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r1 r2 r3 r4 కదా. సో ఎందుకంటే మనకి r ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై s కదా, సో s వాల్యూ రావాలి, ట్రయాంగిల్ వాల్యూ రావాలి, ఎందుకంటే r వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు, a వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి, a వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ట్రయాంగిల్ బై s అనేది ట్రయాంగిల్ s రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. సో ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రయాంగిల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, r ఇంటూ r1 r2 r3 కదా. సో అది రాసుకున్నాం, r వాల్యూ 1, r2 వాల్యూ 2, r3 వాల్యూ 3, r3 వాల్యూ 6 కాబట్టి అది రాసుకున్నాను. అండర్ రూట్ ఇక్కడ స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొస్తే అండర్ రూట్ అవుతుంది, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ అవుతుంది, అంటే ఇప్పుడు 6 3 18, 6 6 36 వస్తుంది, అండర్ రూట్ ఆఫ్ 36 కాబట్టి 6 స్క్వేర్ కదా. సో వాల్యూ 6, అంటే ట్రయాంగిల్ ఈక్వల్స్ టు మనకి ఏంటి 6 అని వచ్చింది. 6 వస్తే మనం r ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై s పెట్టుకుంటే మనకి s వాల్యూ వస్తుంది. r వాల్యూ 1, ట్రయాంగిల్ వాల్యూ 6 బై s కదా, s ఈక్వల్స్ టు ఏంటి 6 కదా, sని తీసుకొద్దాం, s ఇంటూ 1 s ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ట్రయాంగిల్ వాల్యూ 6 వచ్చింది, s వాల్యూ 6 వచ్చింది. సో ఇప్పుడు మనం r1 r2 r3 ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ a వాల్యూ b వాల్యూ c వాల్యూ a ఈక్వల్స్ టు 3 అని ప్రూవ్ చేయాలి, b ఈక్వల్స్ టు 4 అని ప్రూవ్ చేయాలి, c ఈక్వల్స్ టు 5 అని మనం ప్రూవ్ చేయాలి. సో r1 ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై s మైనస్ a కదా, r1 వాల్యూ 2,
triangle value 6 by S value 6 minus A. So 2 into 6 minus A is equals to 6. ఇదేమవుతుంది 2 1s 2 3s క్యాన్సిల్ అవుతుంది కదా. సో 6 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. మైనస్ ఏ ఎందుకంటే ఏ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 6 అని పెట్టుకుందాం. ఈ టర్మ్ ఇది తీసుకొద్దాం. మైనస్ ఏ ఈక్వల్స్ టు మైనస్ 3 మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతే ఏ వాల్యూ 3 అని ప్రూవ్ చేసాం. నెక్స్ట్ బి వాల్యూ ఏంటి R2 ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ బై S మైనస్ P కదా. R2 వాల్యూ 3 ట్రయాంగిల్ వాల్యూ 6 S వాల్యూ 6 మైనస్ B 6 మైనస్ B ఇటు తీసుకొద్దాం 3 ఇటు తీసుకొచ్చుకుందాం 3 1s 3 2s 2 వచ్చింది. మనకు బీ టర్మ్ ఫైండ్ చేయాలి కాబట్టి బి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉంచుకొని ఆర్హెచ్ఎస్ సైడ్కి ఈ టర్మ్ తీసుకొచ్చుకుందాం. మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 6. సో మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 మైనస్ మైనస్ క్యాన్సిల్ చేస్తే బి ఈక్వల్స్ టు 4 అని మనం ప్రూవ్ చేసాం. అలానే సి కూడా మనం ప్రూవ్ చేయాలి. సి ఇది బి కాదు. So R3 equals to triangle by S minus C. R3 value 6 is equals to triangle value 6 by S value 6 minus C. 6 minus C అటు తీసుకొచ్చి 6 ఇటు తీసుకొచ్చుకుందాం ఎందుకంటే 6 6 క్యాన్సిల్ అవుతుంది 1 వస్తుంది. C వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి మైనస్ C ఇక్కడ ఉంచేసి 6 వాల్యూ RHS తీసుకొస్తే C ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 6 అవుతుంది. మైనస్ C ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 6 ఏంటి మైనస్ 5 కదా. మైనస్ 5 రాసుకున్నాం మైనస్ మైనస్ క్యాన్సిల్ అయ్యి C వాల్యూ 5 అని ప్రూవ్ చేసాం. మన క్వశ్చన్లో అడిగినట్టు A ఈక్వల్స్ టు 3 B ఈక్వల్స్ టు 4 C ఈక్వల్స్ టు 5 అనేది ప్రూవ్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.